చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు జూమ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. దేవి ప్రసాద్ గారు నమస్తే. అలాగే మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు స్టూడియోలో ఉన్నారు. భుజంగరావు గారు నమస్తే. ముందుగా దేవి ప్రసాద్ గారు, మనం చూసాం చాలా కీలకమైన అంశం నిన్న ఫిరాయింపులకు క్లీన్ చిట్ అనే అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తా. స్పీకర్ తుది తీర్పు అని చెప్పి ఈ వార్త, దానం కడియం పార్టీ మారలేదని నిన్న క్లీన్ చిట్ ఇచ్చారనే అంశం. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో స్పందించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. చరిత్రలో ఇది చీకటి రోజు అని చెప్పి కేటీఆర్ గారు అభివర్ణించారు. ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన పేర్కొన్న సందర్భంగా హైకోర్టు వరకు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని స్పష్టం చేసిన అంశాలు. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని మనం? సీతారామరాజు గారు, గుడ్ మార్నింగ్. మీకు, భుజంగరావు గారికి, వీక్షకులకు శుభోదయం. అంటే నిన్న వచ్చినటువంటి తీర్పు డెఫినెట్ గా ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మాయనమచ్చ. తెలంగాణ చరిత్రలో అంటే తెలంగాణ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇది డెఫినెట్ గా అసెంబ్లీకి కానీ ప్రజాస్వామ్య చరిత్రలో కానీ ఒక మాయని మచ్చగా మిగులుతుంది అనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఖాతరు చేయకుండా అప్రజాస్వామికంగా వేరే పార్టీలకు పోయి బీఆర్ఎస్ బీఫామ్ ఉండగానే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. గౌరవ స్పీకర్ గారి ముందు బీఆర్ఎస్ పార్టీ తమ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, తర్వాత వారు క్షేత్రస్థాయిలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి స్వయంగా కండువా గప్పి వారిని ఆహ్వానించినటువంటి విషయాలు, వారు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి ప్రచారాలు, ఇవన్నీ కూడా డిఫెక్షన్ కు అవసరమైనటువంటి అన్ని ఆధారాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా మరి అట్లాగే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో భాగంగా ఏ ఒక్కటి ఆధారం కూడా సరైనటువంటి ప్రాతిపదిక తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా డిఫెక్షన్ నుండి బయటపడేయడం అనేటువంటిది ఇది నిజంగా చరిత్రలో ఒక మాయని మచ్చ. ఎందుకంటే దానం నాగేందర్ విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా కూడా అరే పోనీ ఆ 9 మంది ఏమైనా పాడు కానీ ఈ ఒక్కరి సంగతి ఎందుకు చూడలేదు స్పీకర్ గారు, ఈ ఒక్కరి సంగతి ఎందుకు చూడలేదు రాజ్యాంగం, ఈ ఒక్కరి సంగతి ఎందుకు చూడలేదు ప్రజాస్వామ్యం అనేటువంటి మాటలు ఇవాళ చాలా స్పష్టంగా వినొస్తాం. రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని రోజు వీధుల్లో పరేడ్ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ విలువల్ని కాపాడాలని ఢిల్లీలో గోల పెడుతున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణ గల్లీలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని కింద పడేసి నలిపేస్తున్నటువంటి ఘట్టాల్ని ఎందుకు చూడడం లేదనేటువంటి విషయాన్ని ఇవాళ అందరూ కూడా వేలెత్తి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఒక సందర్భంలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి విషయాన్ని మనం ప్రజలకు కూడా మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా పార్టీ మారితే వారిని డిఫెక్షన్ వెంటనే చేయాలి అనేటువంటి విషయాన్ని వారు మాట్లాడారు. అట్లాగే గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి గారు ఎవరైనా, ఎందుకంటే ఆయన బీఫామ్ టికెట్ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి దగ్గర బాండ్ల అని ప్రమాణాలు చేయించినటువంటి క్రమంలో ఒకవేళ పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి అనేటువంటి పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 సంఘటనలు ఉన్నప్పటికీ కూడా, వారు మాట్లాడినప్పటికీ కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా గురి కావలసినటువంటి వాళ్ళని ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ కూడా రాబోతున్నది. రాజు గారు ఇవాళ ఫైనల్ రాబోతా ఉంది వాటి మీద. కాబట్టి ఆ కోర్టు ధిక్కరణను తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది జరిగింది అనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఇవాళ తెలంగాణలో నిజంగానే రాజ్యాంగబద్ధంగా లేకుంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం 1/3 మరి ఏదైతే ఉంటుందో, ఒకవేళ వాళ్ళు చేరితే యథేచ్ఛగా ఇంకొక పార్టీలో విలీనమయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా రాజ్యాంగబద్ధంగా ఆ రోజు విలీనమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కానీ కోర్టులకు పోలేదు, ఆశ్రయించలేదు. కానీ ఇలా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే, అసలు మేము చేపలు పడతామని సభలో అయితే
మేము గేట్లు తెరిచినాము, చేపలు పడుతున్నాయని చెప్పి ఎమ్మెల్యేల్లో అవమానపరిచేటువంటి పద్ధతులు. అంటే ఒక చేపతో పోల్చడం అనేటువంటి చేప ఎట్లయితే విలవిల్లాడుతుందో నేను వలేసినా అట్లా విలవిల్లాడాలి ఎమ్మెల్యేలని ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికైనటువంటి లక్షలాది మంది ప్రజాప్రతినిధులను ఎట్లా అవమానపరిచిండో మనం అందరం కూడా చూసినాం. ఆ 27 మంది పడలేదు కాబట్టి చేపలు, మేము 10 చేపలకు ఏం చేయాలనేటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి మాటలు తీరు, ఇవాళ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా విలువల్ని పాటించేటువంటి అందరం కూడా ఇవాళ సీరియస్ గా ఇటువంటి విషయాల పట్ల ఆలోచించాలి. ఒకవేళ తప్పులు ఏ పార్టీలో జరిగినా డెఫినెట్ గా వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వాటినే ఉదాహరణగా చూపించి ఆ రాష్ట్రంలో ఇట్లా జరిగింది, ఈ రాష్ట్రంలో ఇట్లా జరిగింది అని సమర్థింపులు చేసేటువంటి పద్ధతి మానుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఇవాళ మేము స్పీకర్ గారంటే ఇక్కడ కాంగ్రెస్, మేము ఇంకా స్పీకర్ గారిని ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. ఎందుకంటే గౌరవ్ గారి మీద ఎట్లా ఉందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నంత రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళం కాదు. అయినప్పటికీ కూడా ఇవాళ రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి అన్ని హక్కులను ఉపయోగించుకొని ప్రాపర్ గా గౌరవ స్పీకర్ గారి దగ్గర గౌరవ న్యాయస్థానాల అనేక ఆధారాలు ఇవాళ వాటిని ఏవిటి కూడా పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వడం, నిన్న మా కేటీఆర్ గారు అన్నట్టు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రజాస్వామ్య శక్తుల మీద దాడి, ప్రజల ఆకాంక్షల మీద దాడి, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మీద జరిగినటువంటి దాడిగా ఇది ఒక చీకటి రోజుగా భావించాలని చెప్పి నిన్న మా కేటీఆర్ గారు ఏదైతే అన్నారో డెఫినెట్ గా అది ఇవాళ మా కేటీఆర్ గారు అన్నారంటే అది కోట్లాది మంది తెలంగాణ ప్రజల భావన. దీని మీద డెఫినెట్ గా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఇంకా ఫర్దర్ గా ముందుకు పోతాం క్షేత్రస్థాయిలో. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా రాజు గారు, ఎందుకంటే దానం నాగేందర్ గారికి ఇప్పటికే ప్రజలు శిక్షించారు. మొన్న ఆయన పార్లమెంట్ గా పోటీ చేస్తే ప్రజలు కోర్టులు తీర్పు ఇవ్వకుండా, స్పీకర్ గారు తీర్పు ఇవ్వకుండా ప్రజలు తీర్పిచ్చి ఆయన సికింద్రాబాద్ ఎన్నికల్లో ఓడగొట్టిరు, శిక్షేసారు. అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 25,000 ఓట్లు వెనక్కి ఆయన సొంత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లను ఒక్కసారి చూస్తే ప్రజలు చేయాల్సింది చేసిండ్రు, కానీ వ్యవస్థలు చేయాల్సినటువంటి న్యాయం చేయలేదనేటువంటి భావన, వ్యవస్థల మీద విశ్వాసం సన్నగిల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పాలకుల పట్ల ప్రజలు సరైనటువంటి రీతిలో జవాబు చెప్పేటువంటి సందర్భం వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం రాజుగారు. మనం చూస్తా ఉన్నాం రాజ్యాంగం కాపీని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన దాడి చేయిస్తున్నారని చెప్పేసి దేవి ప్రసాద్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరచిన భుజంగరావు గారు, మనం చూస్తూ ఉన్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు, చరిత్రలో చీకటి రోజు అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు స్పందించిన అంశాన్ని కూడా మనం చూసాం. అవసరమైతే ఈ మొత్తం వ్యవహారం పైన హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామని స్పష్టం చేసిన అంశాలు ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా ఇష్యూని? మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం మనది. మన దేశంలో చట్టం చేసిన వాళ్ళే తూట్లు పొడిచే పరిస్థితి. 1985లో ఇదే రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ల చట్టాన్ని తీసుకొచ్చి పార్టీ ఫిరాయింపులు క్షేమకరం కాదు, రాజకీయ పార్టీలో విలువలతో ఉండాలి, బ్రతకాలి, పరిపాలన సవ్యంగా జరుగుతుంది, స్థిరంగా ఉంటుంది. ఏ పార్టీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకొని గెలిచిందో అదే పార్టీలో కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదని ఒక మంచి ఉద్దేశంతో చట్టం తీసుకొచ్చిన పరిస్థితి. దాన్ని 2003లో వాజ్పేయి గారి గవర్నమెంట్లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని మరింత పకడ్బందీగా చేస్తూ 2/3 మెజారిటీతో పార్టీ కనుక మర్జర్ అయితే, విలీనం అయితే దానికి మినహాయింపు ఉంటుంది. కానీ ఇండివిజువల్గా స్వార్థం కోసం పార్టీ మారితే ఖచ్చితంగా శిక్షించవలసిందే, అనర్హతను వేటు వేయాల్సిందే అనే విధంగా చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే స్పీకరు తటస్థంగా, న్యూట్రల్గా చట్టసభలో ఉండాల్సిన పరిస్థితి అవసరం. అసెంబ్లీలో అధికార పార్టీ నాయకుడిగా తోడుకొస్తాడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా స్వాగతం చెప్తూ ఇద్దరు వెళ్ళి సీట్లో కూర్చోబెడతారు. అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఏముంటుందంటే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం యొక్క అసంబద్ధాలను ప్రశ్నించేటప్పుడు, నిలదీసేటప్పుడు, అడిగేటప్పుడు వాయిస్ ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మాకుంది, మా హక్కులను కాపాడాల్సిన అవసరం మీకు
సందేశం. సరే ఎట్లాగూ మా ఓడివే వెనుక ఎజెండా ఇస్తా, నాది మాత్రమే మన పార్టీని మాత్రమే అమలు చేయాల్సిన విధంగా ఉంటుంది అనేటువంటిది వెనుక జరుగుతున్నటువంటి కార్యక్రమంగా ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే ఇదే గడ్డం ప్రసాద్ గారు గౌరవ స్పీకర్ గారు ఏం చెప్పారంటే ప్రెస్ మీట్లో, నేను ఒక దళితుడిని, చాలా కష్టపడి వచ్చిన, విలువలతో పెరిగిన, పార్టీ ఫిరాయింపులు కావడం అనేది శ్రేయస్కరం కాదు, రాక నాకు ఒక అవకాశం వచ్చింది, ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను, ఖచ్చితంగా న్యాయం చేస్తా అనేటువంటి ఆయన మనసులో ఉన్న ఉద్దేశాన్ని స్పష్టం చేసింది ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మనం చూసాం. అంటే ఆ మనోగతం వినడం వల్ల మనకి ఏమర్థమైందంటే, పార్టీ ఫిరాయింపుల ఉన్నప్పటికీ కూడా, చట్టం పగడ్బందీగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఏమి ఎరవేసిందో, స్వార్థం కోసం ఎమ్మెల్యేలు మారినరా, చేపలను వలలో చెక్కిన చేపల మాదిరిగా ఎగరేసుకుపోయిన అనేటువంటి ఈ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకున్నాడా? స్పష్టంగా మనం ఆలోచిస్తే మనకు విషయం ఏమర్థమవుతుందంటే, వల విసిరిందా లేదా, చేపలు చిక్కినాయా లేదా అనేది పక్కకు పెడితే నియోజకవర్గ అభివృద్ధి అనే పేరుతో పోయినామని చక్కటి అందమైన కబుర్లు చెప్పింది. బ్రహ్మాండంగా కండువాలు కప్పుకున్నారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దానం నాగేందర్ అనే వ్యక్తి తానే స్వయంగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ, గెలిచిన పార్టీలో కొనసాగుతూ, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్లో ఎంపీగా బాహాటంగా పోటీ చేయడం, చేయి గుర్తు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కదా. నేను ఇక్కడ ఒక సూటికి ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ తాను కనుక చెయ్యి పార్టీ నుంచి గెలిచి ఉంటే, మీరు ఢిల్లీలో చెయ్యి పార్టీ శిబిరంలో కూర్చునే వాళ్ళ, అంటే ఓడిపోయి మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, బీఫామ్ ఏ పార్టీ అయితే ప్రోత్సహించి ఇచ్చిందో అదే పార్టీలో నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, ఇలా నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పడం ఎంత సిగ్గుచేటో, సాక్ష్యాలే లేవు అనేటువంటి మాట ఎంత రాజకీయమైనటువంటి ప్రెషర్ ఉంటే, ఒత్తిడి ఉంటే, అట్లా మనోగతాన్ని ఆవిష్కరించినటువంటి స్పీకర్ గారు ప్రసాద్ గారు ఒక పేరుంది, ఇమేజ్ ఉంది, మంచి వ్యక్తిగా, ఒక విలువలున్న వ్యక్తిగా పేరుంది. తన విలువలను మంట కలుపుకున్నాడా? అదే రాహుల్ గాంధీ గారు ఏ రాజ్యాంగం అయితే పట్టుకొని రాజ్యాంగ హననం జరుగుతుంది, రాజ్యాంగాన్ని రక్షించండి అని పార్లమెంటులో పొద్దున్న లేస్తే దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ గారు మరి తన ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అని అర్థం చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది అలా. ఎందుకంటే తన ఆజ్ఞ లేనిది, తన నామినేట్ చేసినటువంటి, తను నియమించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రకంగా పోయి ఉండవచ్చు కాక నియంత్రించాల్సిన వ్యక్తి రాహుల్ గాంధీ గారే కదా. మనం నీతులు చెప్తా ఉన్నాం, శుద్ధ మాటలు చెప్తా ఉన్నాం, దేశంలో రాజ్యాంగం ఎత్తున పెట్టుకొని రక్షించమని అడుగుతా ఉన్నాం. పార్టీ ఫిరాయింపుల చట్టం మనకు క్షేమకరం కాదు అని ఒక మాట చెప్పుండాల్సింది కదా. అలా చెప్పుంటే ఇలా ముఖ్యమంత్రి చెయ్యడు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాకు కింద సీట్లు కదిలిపోతూ ఉన్నాయి, ప్రజాక్షేత్రంలోకి వెళితే ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని చీత్కరిస్తారు, చీకొడతారు, మాకు సరైన గుణపాఠం చెప్తారు అనేటువంటి భయంలో ఉండేవాళ్ళు కదా. ఇది ఎవరికి మంచిది కాదండి. ఎందుకంటే ఒక మేనిఫెస్టో, నువ్వు బీఆర్ఎస్ మేనిఫెస్టో నెత్తిన పెట్టుకొని బీఆర్ఎస్ యొక్క నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని పొందుతూ ఓట్లు వేయించుకొని గెలిచి చట్టసభలో ఆ పార్టీ తరఫున నువ్వు జిల్లాకు వచ్చి ఏ పార్టీ అని ఇప్పుడు ఎట్లా ఉందంటే సమస్య, ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే పక్కింటి వాళ్లకు లేనేసి అతనితో లేచిపోయి కాపురం చేస్తున్నట్టుంది. ఇది నేను చెప్పలే, సర్వత్రా మీడియా కూడా కూస్తా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఒక కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే పెళ్ళి ఒకరితో కాపురం ఒకరితో ఏమనాలి దీన్ని? అంటే రాజకీయ వ్యభిచారం అని అనుకుందామా? విలువలు లేనటువంటి విజయం. ప్రజలు ఎంత చీత్కరిస్తున్నారు అంటే, అమ్మ ఈ విలువలు లేనటువంటి రాజకీయాల లోపల వేస్ట్, ఎవరిని గెలిపించినా కూడా ఇట్లా. కేసీఆర్ ఏం తక్కువ చేసిండండి? కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, నువ్వు సమున్నత స్థానంలో ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానాన్ని కల్పిస్తే, నీకు టికెట్ ఇచ్చి మళ్ళీ మొన్న ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని బయటికి వెళ్ళి నువ్వు బయటికి పోయి సాయంత్రం వరకు కాంగ్రెస్ కండవ కప్పుకుంటావా? దానం నాగేందర్ గారు ఆ వ్యక్తి హైదరాబాద్లో తిరిగి ప్రతి చోట సభల్లో పాల్గొన్నది స్పీకర్ గారికి కనిపించడం లేదా? అంటే కళ్ళు ఉన్నటువంటి కబోదులు అనుకోవాలనా, లేదా నోరున్నటువంటి బదులు అనుకోవాలనా? ఏ విధంగా అనుకోవాలి? ప్రజలంతా పిచ్చోళ్ళు, మీరు ఏం చెప్పినా కూడా వింటారు, నమ్ముతారని విశ్వసిస్తున్నారా? ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. సరైనటువంటి వీళ్ళకు తగిన గుణపాఠం చెప్పేటువంటి అవసరం ఉంది. మీకు అంత దమ్ముంటే, అంత విశ్వాసం ఉంటే, ఖచ్చితంగా పార్టీకి మీకు ప్రేమ ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, నియోజకవర్గ అభివృద్ధి కావాలనుకుంటే మాకు సరైనటువంటి తీర్పు ఇవ్వండి, మీ కొరకే మేము ముందుకు వచ్చినామనే మాట చెప్పుంటే ప్రజలు గెలిపించే వాళ్ళ, ఓడించే వాళ్ళ, ఏది జరిగేదో జరిగేది కదా. అంటే భయపడి పక్కకు పోతున్నారా? తెరచాటును దాక్కుంటున్నారా?
ఇలా అధికారం వెనుక మా కూర్చున్నారా? ఇక ఏ అధికారమైన ఎవరికి శాశ్వతం కాదండి. విలువలతో బ్రతకడం అనేది ముఖ్యము. చట్టం చేసిన వాళ్ళే చట్టాన్ని చట్టుబండలు చేస్తూ ఉంటే, రాజ్యాంగ విలువల మీద ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంటే ఏ విధంగా క్షేమకరం ఇది? నిన్న కేటీఆర్ గారు తన ఆవేదనను వ్యక్తం చేసిండు. ఇలాంటి వ్యక్తులకు ఏం చేయాలని విలేకరుని అడిగినప్పుడు ఆ మీటింగ్లో, ప్రెస్ మీట్లో, సన్మానం చేద్దాం గొప్పగా, ఇంకేముంది, మాట్లాడేది ఏముంది, కోర్టు వరకు వెళ్ళి స్పీకర్ సభాపతికి నిర్ణయించే అధికారం ముందు మనం కాదనడం లేదు. ఆ నిర్ణయాధికారంలో అలసత్వం వరకు జరిగినా, ఇప్పుడు డిలేడ్ జస్టిస్ డినైడ్ అంటారు. అంటే నువ్వు 8 నెలల కాలాన్ని గడిపి తీసుకొచ్చి మిగతా వాళ్ళ విషయం సరే అనుకుందాం, ఈ ఇద్దరి విషయం స్పష్టంగా కనబడుతుంది, ఇద్దరిలో మరి ఒక్కరిది దానం నాగేందర్ది స్పష్టంగా కనబడుతుంది కదా. అంటే ఇంత జరిగినప్పటికీ కూడా న్యాయస్థానంలో స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాధికారాన్ని, ఆ తీర్పులను సవాల్ చేసి, సమీక్ష చేసి, అప్పీల్ పోయే అవకాశం ఇవ్వాలా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఖచ్చితంగా కోర్టుకు మెట్లెక్కి తగినటువంటి తీర్పు న్యాయమూర్తులు కూడా ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని వేడుకుంటా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉందని భుజంగరావు గారు స్పష్టం చేస్తున్న అంశం మనం చూస్తా ఉన్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఓవైపు ప్రజాక్షేత్రంలో, మరోవైపు న్యాయస్థానాల్లో కూడా పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుందనే అంశాన్ని కూడా భుజంగరావు గారు గుర్తు చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. మరొక కీలకమైన అంశం ఇక్కడ దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంపై ఇటీవల మనం చూసాం. ఎకనామిక్ సర్వే దేశ అత్యున్నత చట్టసభైన పార్లమెంటు వేదికగా కూడా ప్రశంసల జల్లు కురిపించిన సందర్భం. తాజాగా మరో కీలకమైన అంశం, నీతి ఆయోగ్ కూడా కేసీఆర్ గారి పాలనపై అభినందనలు కురిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుల నియంత్రణలో కావచ్చు, ఆదాయ సమీకరణలో కావచ్చు, కేసీఆర్ గారి దిక్సూచిలా నిలిచిందనే అంశాన్ని ఎట్లా చూడాలి? ఆర్థికంలో అచీవర్గా తెలంగాణ నిలిచిందని ఈరోజు వచ్చిన ఈ కీలకమైన వార్తను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజు గారు, అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక పెద్ద పెద్ద నాయకులు, విమర్శకులు, పరిపాలకులు, అనేక మంది కూడా అనేక విషయాలు, చిన్న రాష్ట్రాలు మనజాలవు, చిన్న రాష్ట్రాలు అభివృద్ధి జరగదు, శాంతి భద్రతలు ఉండదు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అవినీతి పెరిగిపోతుంది, ఇట్లా రకరకాలుగా శాపనార్థాలు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి అడ్డు కోసం అనేక విఫల ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కానీ కేసీఆర్ గారు పదే ఈ విషయాన్ని, చిన్న రాష్ట్రాలు ఎంత గొప్పగా ఉండగలుగుతాయి, చిన్న రాష్ట్రాల వల్ల పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ప్రజలకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా వారు వివరించేటువంటి ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి, 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారి పరిపాలనలో 9.5 సంవత్సరాల్లో మీరు ఏ రంగం తీసుకున్నా, పట్టణ ప్రగతి తీసుకున్నా, పల్లె ప్రగతి తీసుకున్నా, ఆర్థిక ప్రగతి తీసుకున్నా, పారిశ్రామిక ప్రగతి తీసుకున్నా, అన్ని ప్రగతిల్లో కూడా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అనేక అవార్డులలో ఒక కన్సిడరబుల్ అవార్డ్స్ అన్ని కూడా తెలంగాణకు వచ్చినటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే చిన్న రాష్ట్రాలకు ఒక గొప్ప తాత్వికతను ప్రతిపాదించి ఆ రాష్ట్రాలు గొప్పగా ఎదగగలుగుతాయి, గొప్పగా పరిపాలన చేయగలుగుతాయి, అన్ని రాష్ట్రాల కంటే కూడా పోటీ పడగలుగుతాయి అనేటువంటి ఒక సవాల్ను స్వీకరించి కేసీఆర్ గారు 9.5 ఏళ్ల పరిపాలనలో దాన్ని నిరూపించి దేశవ్యాప్తంగా తెలంగాణను ఒక రోల్ మోడల్ గా నంబర్ 1 గా నిలిచినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందులో భాగంగానే ఇటీవల గ్లోబల్ సమ్మిట్ కు వచ్చినటువంటి ఆర్థికవేత్తలు ఏం మాట్లాడినో మనం అందరం కూడా చూసినాం. ఆ 9.5 పాలనలో అంటే ఎక్కడైనా తలసరి ఆదాయం కానీ, విద్యుత్ వినియోగం అనేటువంటివి 2 కీలకమైనటువంటి అంశాలు రాజుగారు ఆ రాష్ట్ర ప్రగతిని సూచించేటువంటి. ఈ రెండింటిని కూడా ఎట్లా సాధించగలిగినామో లెక్కల ద్వారా అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పినటువంటి అంశం. ఎకనామిక్ సర్వేస్ అయినా, ఇతర రిజర్వ్ బ్యాంకులకు సంబంధించినటువంటి సర్వేలైనా, ఏ సర్వే చూసినా మీరు, ఎందుకంటే ప్రజలు స్వయంగా ఇంకా అంతకంటే గొప్ప సర్వే ఏముండదు రాజుగారు. ఎందుకంటే వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయినటువంటి దశలో, ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి దశలో వాటిని అన్నిటినీ కూడా ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధంగా 9.5 సంవత్సరాల్లో విద్యుత్ సంస్కరణ ఎట్లా తీసుకొచ్చినాం, 24 గంటల విద్యుత్ ఎట్లా సాధించగలిగినాం, రైతులకు నీళ్లు ఎట్లా ఇవ్వగలిగినాం, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తుడిచేటువంటి అనేక పథకాలు ఎట్లా తీసుకురాగలిగినాం అనేటువంటిది ఇవాళ తెలంగాణలో ఏ పల్లెకు అయినా, ఏ రైతైనా ఈ తెలంగాణ ప్రగతి గురించి చెప్తాడు. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆవేదన
ప్రజల్లో ఎందుకు వస్తుంది రాజు గారు? దీన్ని మనం సీరియస్ గా ఏదో ఒక రాజకీయ పార్టీకి అధికారం తీసుకురావాలని కాదు, మళ్ళీ మేము అధికారంలోకి రావాలని చెప్తున్నటువంటి మాటలు కాదు. ఇది పల్లెలు ఇలా ఎట్లా పరిణమిలేవు, ఇలా పల్లె ఉంటే ఆ సంస్కృతి మాయమైపోతా ఉంటే, అక్కడ విధ్వంసం జరుగుతూ ఉంటే, అందులో నుంచి వచ్చేటువంటి ఆవేదనతో ఇలా మళ్ళీ కేసీఆర్ గారే ఉండాలి, కేసీఆర్ గారి పరిపాలనే రావాలనేటువంటి ఒక నినాదం ఇలా మారుమోగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఆర్థిక విధానాల వల్ల, పారిశ్రామిక విధానాల వల్ల, విద్యుత్ విధానాల వల్ల, మానవీయ కోణంలో తీసుకున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల వల్ల ఇలా రాష్ట్ర ప్రగతి, ఆర్థిక పురోగతి మిగతా అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సర్వేలన్నీ కూడా సూచిస్తా ఉన్నాయి. అందుకే ఇవాళ తెలంగాణ ఇంత రైజ్ అయింది, తెలంగాణలో ఇన్ని బహుళజాతి సంస్థలు వచ్చినాయి. కేటీఆర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు అనేక మంది బహుళజాతి సంస్థలను ఒప్పించి మెప్పించి ఇక్కడ ఉండేటువంటి భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేయించి ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి అవసరాల్ని వాళ్ళకి చెప్పి ఎన్ని పారిశ్రామిక ప్రాంతాలని హైదరాబాద్ కు తీసుకొచ్చిండు. ఆల్ రోడ్స్ లీడ్ టు హైదరాబాద్ అనేటువంటి ఒక భావన ఇలా ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసినటువంటి బీఆర్ఎస్ పరిపాలనకి ఇలా చూస్తా ఉన్నాం. పరిశ్రమలన్నీ పోతా ఉన్నాయి, పరిశ్రమలన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, విద్యుత్ సరైనటువంటి పరిస్థితిలో లేదు, అన్ని వర్గాలు తమ సమస్యల కోసం రోడ్లెక్కుతున్నటువంటి స్థితి, శాంతి భద్రతల పరిస్థితి మృగ్యమైనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనకు సూచిస్తున్నాయి. అందుకే అన్ని సర్వేలు కానీ, అందరూ ఆర్థికవేత్తలు కానీ, అలా దేశవ్యాప్తంగా కానీ 9.5 సంవత్సరాల తెలంగాణ పరిపాలన అన్ని రంగాల్లో భిన్న బేష్ అనేటువంటి పదాలు పదే రావడం అనేటువంటిది అది కేసీఆర్ పాలనకి ఒక సింబాలిక్ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనం చూస్తున్నాం కేసీఆర్ గారి 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం సంక్షేమంలో మానవీయ కోణాన్ని, అలాగే అభివృద్ధిలో ఒక మెరుపు వేగాన్ని కనబరిచింది. కాబట్టి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో సాధించిన విజయాలు ఇప్పటికి కూడా పతాక శీర్షికలు అవుతున్నాయనే అంశాన్ని దేవిప్రసాద్ గారు గుర్తు చేస్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. భుజంగరావు గారు, మనం చూస్తున్నాం కేసీఆర్ గారి పరిపాలన పూర్తి స్థాయిలో సంక్షేమం అనేది సముద్రమంతా, అభివృద్ధి అనేది ఆకాశమంతా సాగిందనే అంశాన్ని ఈరోజు నీతి ఆయోగ్ కూడా మరోసారి ప్రశంసల జల్లు కురిపించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇటీవల ఎకనామిక్ సర్వే కూడా 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం అనేది కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాదు ఇతర రాష్ట్రాలకు, దేశానికి కూడా ఆదర్శమని ప్రస్తావించిన పరిస్థితి, ఘనంగా ప్రశంసల జల్లు కురిపించిన సందర్భాన్ని మనం చూసాం పార్లమెంటు సాక్షిగా. ఇప్పుడు తాజాగా నీతి ఆయోగ్ కూడా 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అనేవి అసాధారణం, చారిత్రాత్మకమని ప్రశంసించిన అంశం. ఎట్లా చూడాలి? ఓవైపు తెలంగాణలో ప్రస్తుతం అన్ని రంగాలు కూడా కుదేలవుతున్నాయనే ఆందోళన, సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయనే ఆవేదన ప్రజల్లో కావచ్చు, అనేక వర్గాలకు సంబంధించిన మేధావుల్లో కూడా వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా వచ్చిన ఈ వివరాల్ని, నివేదికల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నీతి ఆయోగ్ గతంలో కూడా చాలాసార్లు చెప్పింది. నీతి ఆయోగ్ దేశం మొత్తానికి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా రోల్ మోడల్గా ఈ రాష్ట్రాన్ని చూపించిన పరిస్థితి ఉంది. పార్లమెంటులో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా, ఎన్డీఏ పవర్లో ఉన్నప్పటికీ కూడా ఆయా సంబంధిత మంత్రులు, ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ఆహార శాఖ మంత్రి కావచ్చు, విద్యామంత్రి కావచ్చు, గ్రామీణాభివృద్ధి మంత్రి కావచ్చు, అనేక సార్లు తెలంగాణ రాష్ట్రానికి రాజకీయాలకు అతీతంగా కితాబులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లోపల గ్రామ పంచాయతీలకు బోల్డ్ అన్న వాటికి మనకు అవార్డ్స్ వచ్చినాయి కదా, అలాంటి గౌరవం మనకు దొరికింది కదా. చిన్న రాష్ట్రాలు తెచ్చుకోవడంలో ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టు పరిపాలన ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా సంక్షేమంగా నాడు కేసీఆర్ పాలనలో వర్ధిల్లింది. సంక్షేమానికి పెద్దపీట, అభివృద్ధికి మీరన్నట్టుగా ఆకాశమంతా అభివృద్ధి, సముద్రం అంతటు విశాలమైనటువంటి సంక్షేమం ఆనాడు ఉంటే ఇవాళ ఏముందండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫెయిలింగు, తెలంగాణ రైజింగ్ అని చెప్తాడు. ఎక్కడ రైజింగు? క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి కొల్లగొట్టుడు, దాచుకునుడు, సంపద పెంచుకునుడు, సొంత సంపద దాచుకోవడం, పెంచుకోవడం, మరొకసారి అధికారంలోకి వచ్చేయలేదు, ఇదే సరి అయిన సమయం అనే విధంగా జాగ్రత్త పడడానికే వాళ్ళ సంక్షేమానికి పనికొచ్చింది తప్ప ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఇలా రాష్ట్రాన్ని మొత్తం పరిపాలన ఆగమైపోయి అధ్వానమైపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. నాడు కేసీఆర్ గారు ప్రతి నీటి బొట్టును ఒడిసి పడితే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు
ప్రతి నీటిని గోదావరి కృష్ణా జలాలను ఆంధ్ర ప్రాంతానికి విడిచిపెడుతున్న పరిస్థితి కదా. ఒడిసిపట్టేది నాడు చూసినాం. ఇలా పండినటువంటి పంటలతోని ధాన్యాగారంగా పంజాబ్ లాంటి రాష్ట్రాన్ని కూడా మించిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుడుంటే ఇప్పుడు ఎండుతున్న పొలాలను చూసి పశువులతో మేపుకుంటూ కంటికి పుట్టడేడ్చి రైతులను చూస్తున్నాం కదా. దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి కదా. కృష్ణా వైపు వస్తే మొత్తం కూడా కేఆర్ఎంబి మొత్తం గుప్పిట్లో పట్టుకొని అలా కృష్ణాకు ఆంధ్ర ప్రాంతం తరలించే విధంగా 3 నెలల సమావేశం లేటుగా చెప్పి కేఆర్ఎంబి విధి విధానాలను మర్చిపోయి ట్రిబ్యునల్ చెప్పిన ఆదేశాలను కూడా విస్మరిస్తున్న పరిస్థితి ఉంది కదా. ఇక్కడ కాళేశ్వరం కాడికి వస్తే పాటు ఏడ్చింది కదా. ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు తినేసింది, ఖర్చు పెట్టింది కాదు. 93,000 కోట్ల నిర్మాణానికి అయితే 1,00,000 కోట్లు తినేసి అవినీతి చేసిన ప్రచారం చేశారు కదా. ఇలా అదే కాళేశ్వరం దిక్కయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాళేశ్వరం ఇవాళ సజావుగా ఉండి మేడిగడ్డ బాగుంది రిపేర్ చేయండి అని ఎన్డీఎస్ఏ చెప్పినప్పటికీ కూడా ఘోష్ కమిషను ఒకదాన్ని తీసుకొచ్చి అనేక రకాల గబ్బు పట్టించి ప్రజల మధ్య లోపల తెలంగాణ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలకులను నీరసులుగా ముద్దాయిలుగా అవినీతి కోరులుగా చూపించే దుష్ప్రచారం చేస్తే ప్రజలు క్రమంగా వాస్తవాలను తెలుసుకొని మా బాపు పాలన కేసీఆర్ గారి పాలన ఎంతో బాగుండే, కడుపు నిండా తిన్నాం, మమ్మల్ని కడుపులో పెట్టుకొని బ్రహ్మాండంగా చూసుకున్నటువంటి మా బాపు గారిని అయ్యో ఎందుకు దూరం చేసుకుంటామని ప్రజలు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు కదా. ప్రజల బాధలు కనబడవు, ప్రజల కష్టాలు వినబడవు. ఈ కాంగ్రెస్ పాలన లోపల అవినీతి అన్నిట్లో ఉంది కదా. బండల్లో ఉంది, కొండల్లో ఉంది, గనుల్లో ఉంది, బొగ్గులో ఉంది, నీళ్ళల్లో ఉంది, అన్నిట్లో ఉన్నాయి కదా. అంటే అవినీతే అందలంగా కాంగ్రెస్ నేడు ఉంది అని అనుకోవడం పొరపాటు. కాంగ్రెస్ అంటే అవినీతికి అడ్డా, కాంగ్రెస్ అంటే ప్రజల ఉసురు పోసుకుంటుంది. ఈ రకమైనటువంటి పాలన ఉన్నప్పుడు నీతి ఆయోగ్కు నిజంగానే స్వాగతిస్తూ ఉన్నా, హర్షిస్తూ ఉన్నా ఒక తెలంగాణ బిడ్డగా. తెలంగాణ పరిపాలన మార్పు పేరుతో కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా మార్పు ఆశించిన మేరకు రాకపోగా మరింత చెతికిలబడే విధంగా కిందికి దిగుదోసే విధంగా మీ పరిపాలన ఉన్నప్పటికీ ఈ టైం లోపల సకాలం లోపల నీతి ఆయోగ్ స్పందించి అప్పుల నియంత్రణ ఆర్థిక అభివృద్ధి అని సంపద పెంచిండు కేసీఆర్ గారు. సంపద సృష్టించిన సంపద తన తినలేదే, ప్రజలకు పంచిండు, పేదలకు పంచిండు. సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సమపాలన తీసుకుపోయిన పాలన కదా. అలాంటి పాలన ఈ రోజు ఉందా అనంటే సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభం నుంచి ఎట్లా గట్టెక్కించాలంటే గత ప్రభుత్వం అప్పు చేసింది. ఏం చేసింది? 2,80,000 కోట్ల అప్పు మాత్రమే చేస్తే ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలన లోపల ఇప్పటికే మీరు 2,45,000 కోట్ల అప్పు చేశారు. ఎవరికి ఏమి ఇచ్చారు? ఎవరికి ఏమి ఇవ్వలే. మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో అంశాలన్నీ 6 గ్యారంటీలు అటకెక్కిచ్చారు, 420 హామీలు గంగలో కలిపిర్రు. ఏం చేసిర్రు? ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల బాధ్యత వహించి ప్రజలు కట్టబెట్టిన బాధ్యతతోని ప్రజల పక్షాన పోరాడేటువంటి ఏకైక పార్టీగా బీఆర్ఎస్ మాత్రమే ప్రజా పోరులో ఆ హక్కులను హామీలను రక్షించుకునే దాంట్లో పోరాడుతుంది కదా. ఇది గుర్తించినటువంటి నీతి ఆయోగ్ ఒక మాట చెప్పింది, ఆర్థికంగా అచీవర్ అని చెప్పింది అండి, పెద్ద మాట. అంటే ఇది ఎప్పటికైనా చరిత్రే. ఆనవాళ్ళు దుడిపేస్తా, ఆనవాళ్ళు మలిపేస్తా, కేసీఆర్ గారిని మరిపిస్తా. రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి 10 జన్మలు ఎత్తినా సాధ్యపడదు. ఎందుకంటే ప్రజాపాలనకి తెలియదు. ఈ 2.5 ఏళ్ళైంది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇప్పటికి అర్థం కాలే. ఈ రకమైన పాలన ఉన్నప్పుడు ప్రజలు చీత్కరించుకోవడం తప్ప ఏముంటుందండి? సరైన సమయం కోసం చూస్తున్నారు, సమయం రావాలని చూస్తున్నారు అంతే. చాలా కీలకమైన అంశాలు భుజంగరావు గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ 10 ఏళ్ల పాలనలో అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ చేసిన విమర్శలు కావచ్చు, దుష్ప్రచారం ఏదైతే ఉందో పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఈరోజు నీతి ఆయోగ్ గణాంకాలు, నీతి ఆయోగ్ నివేదిక కూడా స్పష్టం చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఆదాయ సమీకరణలో కావచ్చు, అప్పుల నియంత్రణలో కావచ్చు, కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతమైన పరిపాలన కొనసాగింది. ప్రతి రంగంలో కూడా తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దే విధంగా తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతోనే ఇది సాధ్యమైంది. ఆర్థికంలో తెలంగాణమే కాకుండా కేవలం తెలంగాణకే కాకుండా దేశానికే ఒక ఆర్థిక చోదక శక్తిగా, ఒక ఎకనామిక్ ఇంజన్గా తెలంగాణ పనిచేసిందని నీతి ఆయోగ్ కూడా అభినందనలు తెలిపిన సందర్భాన్ని మనం తాజాగా చూస్తా ఉన్నాం. ఇక్కడ మరో కీలక తుమ్మిడిహట్టి, వాస్తవానికి ఈరోజు ఆ పత్రికలో ప్రధానంగా తుమ్మిడిహట్టికి సంబంధించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. తుమ్మిడిహట్టి అసాధ్యమనే ఒక విషయాన్ని ఈరోజు ఆర్వీ కన్సల్టెన్సీ అనే ఒక నివేదిక స్పష్టం చేసిందనే అంశం కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. నీతి ఆయోగ్ నివేదికతో పాటు దానిపై కూడా చర్చిద్దాం. దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం తుమ్మిడిహట్టికి సంబంధించి అది సాధ్యం కాదు, అసాధ్యం, అక్కడ బ్యారేజ్ కట్టరాదని చెప్పేసి సాంకేతికంగా కుదరదని ఈరోజు
గతంలోనే వాస్తవానికి 2004లో ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ సమైక్య రాష్ట్రంలో తెరపైకి తీసుకొచ్చినప్పటికీ 10 ఏళ్ల పాటు ఇటు తెలంగాణలో పక్క రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు 2.5 ఏళ్లుగా కూడా తమిడిహట్టి అన్నప్పటికీ కూడా ఎక్కడ ఒక్క అడుగు ముందుకు పడిన సందర్భం. ఎట్లా చూడాలి? ఓవైపు కాళేశ్వరాన్ని పడవ పెట్టిన పరిస్థితి, ఈరోజు దేవాదుల కింద కూడా పూర్తిగా భూములు ఎండిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగం సాగునీటి కోసం తల్లాడుతుందనే అంశం చూస్తున్న నేపథ్యంలో ఎట్లా చూడాలి ఈ వివరాల్ని మనం? రాజుగారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనేటువంటిది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప కలికితురాయి. ఎందుకంటే అప్పటికే గోదావరి నీళ్లు యథేచ్ఛగా పోతున్నా కూడా మనం సరైనటువంటి రీతిలో నీటి వాటాను వినియోగించుకోకపోవడం వల్ల తెలంగాణ పల్లెలన్నీ కూడా పొలాలన్నీ కూడా బీడ్లుగా మారినటువంటి నేపథ్యం నుంచి 14 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు 1,5 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం చేయాలని కేసీఆర్ గారు అనేక సమస్యలు పరిష్కరించుకొని, మహారాష్ట్రతో పరిష్కరించుకొని రకరకాలుగా ప్రయత్నాలు చేసి ప్రాజెక్ట్ నిర్మాణం చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. దానివల్ల ఫలితాలు ఎట్లొచ్చినాయో కూడా అందరం చూసినాం. ఎన్నడూ పండనటువంటి పండింది, భూమికి బరువు అయ్యేటువంటి పంట పడుతుందని కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట నిజమై దేశంలోనే అత్యధికంగా పంట పండించినటువంటి నేలగా తెలంగాణ రావడం అనేటువంటిది అలా ఒక తెలంగాణ బిడ్డలుగా మనకందరికీ గర్వకారణం. కాబట్టి కేసీఆర్ కి వస్తున్నటువంటి పేరును, కేసీఆర్ గారి పరిపాలన మీద వస్తున్నటువంటి ఈ పాజిటివ్ అంశాన్ని నెగిటివ్ అంశంగా మార్చడానికి రకరకాల కుట్రల ఫలితంగా అనేక ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేసి అధికారంలోకి వచ్చింది. ఈ లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి తలంపును పక్కకు పెట్టి ఇలా కొత్తగా, ఎందుకంటే సాంకేతిక పరమైనటువంటి అంశాల వల్ల, ఎందుకంటే తుమ్మిడిహట్టి దగ్గర 44 టీఎంసీల కంటే ఎక్కువ తరలించలేమనేటువంటి నివేదిక కావచ్చు. అక్కడ డిపెండ్ అవైలబిలిటీ వాటర్ కూడా 75% డిపెండ్ అవైలబిలిటీ వాటర్ కూడా మనకు సరిపోదు. దానివల్ల మన పర్పస్ సర్వ్ కాదు అనేటువంటి విషయాన్ని ఆ రోజు ఇంజనీర్లందరూ చెప్పిన తర్వాత సైట్ మార్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం. అట్లాగే అక్కడ సాంకేతిక పరమైన వైల్డ్ లైఫ్ చాప్రా ప్రాజెక్టు కూడా ఉంది. అక్కడ భూములు సబ్మర్జ్ కావడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలున్నాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ పర్యావరణ క్లియరెన్స్ కానీ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యంలో మనం మేడిగడ్డ దగ్గరికి పోయినటువంటి విషయం అందరికి కూడా తెలిసింది. కాబట్టి ఇవాళ దాన్ని మైమరిపించడానికి, అంటే మళ్ళీ మేము తుమ్మిడిహట్టి దగ్గరనే కడతాం అని చెప్పి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు అక్కడ ఆల్టర్నేట్ గా ఆల్రెడీ ప్రాజెక్టు నిర్మించినటువంటి సందర్భం మనకు అందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఇటువంటి స్థితిలో ప్రభుత్వం ఏమైపోయిందంటే కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ ఆనవాళ్ళు తుడవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాన్ని పెట్టుకొని వికాసాన్ని అంతా విధ్వంసంగా చిత్రీకరించేటువంటి పనిలో కుట్రలో భాగమే ఈ కాళేశ్వరం చేస్తున్నటువంటి దుష్ప్రచారం. కాబట్టి డెఫినెట్ గా దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహిస్తున్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి సోయి లేని ప్రభుత్వానికి చెంపపెట్టు అనేక ప్రజా పోరాటాలు వచ్చినా వాటిని నిర్బంధం ద్వారా అణిచేస్తున్నాం అనేటువంటి కలలు గంట ఉంది. కానీ భవిష్యత్తులో ప్రతిఘటన తప్పదు రాజుగారు. ఎస్ చాలా కీలకమైన అంశం ఇది. దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా భుజంగరావు గారు, కాళేశ్వరాన్ని 2.5 ఏళ్లుగా పడావు పెట్టిన పాపానికి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు ఆ కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, సాగునీటి కష్టాలు రోజు రోజుకు తీవ్రమవుతూ ఉన్నాయి. తమ్మిడిహట్టి అని గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చెప్పింది, అప్పుడు కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ 2.5 ఏళ్లుగా మరోసారి తెరపైకి తీసుకొచ్చినా అది అసాధ్యం అని చెప్పేసి ఈరోజు నివేదికలు స్పష్టం చేస్తున్న అంశం. ఎట్లా చూడాలి ఓవరాల్గా సాగునీటి సంక్షోభాన్ని? ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కట్టకుండా బరాజు ముందుకు తీసుకెళ్ళి తొంబుడిహట్టి దగ్గర కట్టి ఉండాల్సింది పెద్ద పొరపాటు చేశారు. గ్రావిటీ ద్వారా 165 టీఎంసీల వాటర్ తరలించే అవకాశము ఉంది అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి మేడిగడ్డ బరాజును కూలిందా బర్రెలు పడగొట్టిర్రా అనేది గమనిస్తే వి ప్రకాష్ గారు చెప్పినట్టు నాకైతే ఇప్పటికి కూడా వ్యక్తిగతంగా నాకు అనుమానమే. అక్కడ ఉన్నటువంటి ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము చెక్ డ్యాములను పేల్చినటువంటి
ఒక నీచమైన చరిత్ర ఈ మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, బరాజు మేడిగడ్డ బరాజు అనుమతులు రిపేర్ కొరకు 500 మీటర్ల వరకు ఇసుక తీయొద్దు అంటే ఇసుక లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను 100 లారీల తరలించిన పరిస్థితి ఉంది కదా. బహుశా మేడిగడ్డ బరాజును పేల్చేయడం ద్వారా ఆంధ్ర ప్రాంతానికి ఏమో వాటర్ వదలొచ్చు, వెళ్ళిపోతూ ఉంటాయి. నిలుపుకునేటువంటి తెలివి మనకు లేదు. గెలిచిందేమో మన ఓట్లతో, మనసేమో అక్కడ, మనిషేమో ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పాలన తీరు. రెండవది, ఇసుక క్వారీలను అన్యాయంగా అక్రమంగా అనేక మంది కట్టబెడుతున్న పరిస్థితి ఉంది. నీళ్లు లేక రైతులు గోసపడుతున్నారు కదా. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏముండేనండి, తలాపున పారుతుంది గోదావరి, మన చేలక మన చేను ఎడారి అని అనుకున్నాం కదా. బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటే బంగారు పంటలు పండుతాయని చదువుకున్నాం కదా. మా తెలుగు తల్లికి మల్లెపూదండని చదువుకున్నాం కదా. తెలంగాణ తల్లి స్వరూపం పోయింది. మేడిగడ్డను కూల్చిన పరిస్థితి, మేడిగడ్డ నిరాదరణ చేసిన పరిస్థితి. అంటే రైతుల యొక్క పొట్ట కొడుతూ, రైతుల జీవనం మీద దెబ్బ కొడుతూ ఇలా చేనేత, గీత కార్మికులు, వలసవాదులు ఎవ్వరు సంక్షేమంగా ఉన్నారండి ఈ రాష్ట్రంలో. నేనేమంటున్నా అంటే, ఏ తుమ్మిడి హట్టి దగ్గర కట్టి ఉంటే బాగుండేది, డబ్బంతా వృధా అయింది, కోట్ల కొద్ది డబ్బంతా కూడా ఏది గోదాట్లో పోసారు అనేటువంటి చెప్పిన అసత్య ప్రచారాలను ఇప్పటికీ ప్రజలను నమ్మించే దాంట్లో భాగంగా తుమ్మిడి హట్టి దగ్గర కడితే సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వండి అని అంటే ఏమిచ్చింది, ఎస్వి కన్సల్టెన్సీ కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. తుమ్మిడి హట్టి దగ్గర కట్టలేము, వాటర్ నిల్వలు ఉండవు, ఆడ కట్టినట్లయితే 55 నుంచి 71 డిగ్రీల లోపలనే అక్కడ నీటి ప్రవాహం ఉంది, 90 డిగ్రీల నీటి ప్రవాహం ఉండాల్సిన అవసరం ఉంది, 100 నుంచి 110 గేట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి 2500 కోట్ల ఖర్చు అవుతాయి. వన్యప్రాణి అది 2500 కిలోమీటర్ల మేరకు అటవీ ప్రాంతం ఉంది. ఈ సిడబ్ల్యూసి పర్మిషన్ రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇంత కష్టపడి కట్టినా కూడా కేవలము 165 టీఎంసీలను గ్రావిటీ ద్వారా పారించవచ్చు అని కాంగ్రెస్ చెప్పిన అభూత మాటలు 44 టీఎంసీలకి సాధ్యపడుతుంది అనేటువంటిది కట్టడం అసాధ్యం తుమ్మిడి హట్టి దగ్గర అని ఒక కన్సల్టెన్సీ ఒకటి ఇస్తే, ఆ కన్సల్టెన్సీ నివేదికను తుంగలో దొక్కి మళ్ళీ తనకు అన్ని అనుకూలంగా ఉండేటువంటి ఆర్వీ కన్సల్టెన్సీకి ఇచ్చి మీరు ఏ నివేదిక ఇచ్చినా నేను చెప్పినట్టే రావాలి, తుమ్మిడి హట్టి దగ్గరనే కట్టడానికి సాధ్యపడుతుంది అనే విధంగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందని, వాళ్ళతో మరో నివేదిక తెప్పించుకోవాల్సిన అవసరము అగత్యము ఉందంటేనే గత పాలకులను, ప్రభుత్వాన్ని, వాళ్ళు పెట్టిన పెట్టుబడి, నిధులు, నీళ్లు, నియామకాల్లో ఏదైతే ట్యాగ్ లైన్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో, తెలంగాణ కార్యసాధకుడు, తెలంగాణ సాధకుడు అయినటువంటి కారణజన్ముడైనటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను భ్రష్టు పట్టించే విధంగా నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఆ మహానుభావుడు మొన్న ఒక సందర్భంలో తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు సర్వభ్రష్టం లోపల ఇవాళ నిధులను ఆగమైపోతున్నాయి, నీళ్లను కనబడకుండా చేస్తున్నారు, వదిలేస్తున్నారు, రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు, నియామకాలు నిరుద్యోగులు రోడ్ల మీద పడి కొట్లాడుతున్నారు. ఏ రంగం తీసుకున్నా కూడా ఎత్తేసి మొత్తుకున్నట్టే ఉంది. ఎత్తేసేవాడు రేవంత్ రెడ్డి, మొత్తుకునేది గత ప్రభుత్వం చెడగొట్టింది అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలు కూడా ఇప్పుడు తేడతెల్లం అయిపోతున్నాయి. కాళేశ్వరం ఎందుకు కట్టిర్రు, తుమ్మిడి హట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, మేడిగడ్డ దగ్గర బరాజ్ ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎవరి కొరకు, ఎవరి సంక్షేమం కోసం కట్టిన అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికేమి నిపుణులు అక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు పరిపాలన చేసినా నది తెలవకపోవచ్చు, బేసిన్ తెలవకపోవచ్చు, గేటు తెలవకపోవచ్చు, ప్రాజెక్టుకు బరాజ్కి తేడా తెలవకపోవచ్చు, కానీ మా బోటి వాళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కదా. మేము ఊరికే ఉండం కదా, ప్రజలను చైతన్యపరుస్తాం కదా, అదే పని మీద ఉన్నాం కదా. ఖచ్చితంగా ప్రజలకు అన్ని విషయాలు తేడతెల్లం అయిపోతున్నాయి. చాలా కీలకమైన విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, వచ్చే 100 ఏళ్ల వరకు కూడా తెలంగాణ రైతులకు జీవన రేఖ, తెలంగాణ రాష్ట్రానికి భాగ్యరేఖ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అంశాన్ని భుజంగరావు గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. తట్టెడు మట్టి ఎత్తని తుమ్మిడి హట్టి ఎప్పటి కూడా తెలంగాణకు అది సాధ్యం కాదు, అక్కడ నీటి లభ్యత లేదు, దానివల్ల ప్రయోజనం లేదు, బ్యారాజ్ కట్టరాదని చెప్పేసి తాజాగా అనేక నివేదికలు కూడా స్పష్టం చేస్తున్న అంశం అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు చేసిందంతా కూడా దుష్ప్రచారమే అనే అంశం కూడా ఈరోజు ప్రజాక్షేత్రంలో, అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగంలో, తెలంగాణ అన్నదాతల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి. రైతాంగంలో కూడా చైతన్యం నింపుతున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు అలాగే భుజంగరావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు.